అండి గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో మేము ఉండాలని కోరుకుంటున్నామండి. మా టిఫిన్ వచ్చేసి చోలకాయ కొన్ని పెసలు వేసి అయితే కర్రీ చేస్తున్నా అండి. ఇవన్నీ మిగిలిపోయినాయి పెసలు, అందుకైతే వేస్తున్నాను. అలచందలు వేస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే పచ్చిమిరపకాయలు అండి, వట్టి కారం కాదు, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. దాన్ని అయితే ఉల్లిగడ్డ తర్వాత అయిపోయింది కదా, పసుపు వేసేసాను, కరివేపాకు పసుపు. అయితే పచ్చిమిరపకాయలు దంచుకున్నానండి. ఏదో ఇలా దంచుకోవాలి, కచ్చపిచ్చ దంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వట్టి కారం బదులు పచ్చికారం వేస్తున్నా కదా. పచ్చికారం కొంచెం మగ్గినాక చూడండి అన్నీ ప్రోటీన్ ఉన్నాయి కదా పీసు. దేని బదులు పెసల బదులు అలసందలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలసందలు అయితే లేవు కాబట్టి అవన్నీ పెసలు ఒక వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి నేనైతే దీంట్లో వేస్తున్నానండి. చోలకాయ, మాకెళ్ళైతే చోలకాయ అంటాము, గోరుచిక్కుడు అంటారు, మట్టికాయలు అంటారు, ఎన్ని పేర్లో. ఇప్పుడు పెసలు వేసేస్తున్నాను. సాల్ట్. దీని కాంబినేషన్ జొన్న రొట్టె కానీ చపాతి కానీ ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోలలో వస్తాయి తారబాబు వీడియోలు, నా వంట వీడియోలు, అప్పుడప్పుడు వంట వీడియోలు కూడా పెడుతుంటానండి. మీకు నచ్చుతావేనా అనుకుంటున్నా. నేనైతే ఎక్కువ కర్రీస్ జొన్న రొట్టెదేనండి చూపించేది, ఎక్కువ చేసేది. రోజు రొటీన్ అయితే మాకు జొన్న రొట్టె టిఫిన్, కూరగాయ కూడా జొన్న రొట్టె కర్రీ కూరగాయలే పెడుతుంటానండి. అండి ఎసరైతే వేసినాను. ఈరోజైతే నా చిన్న కొడుకు యోగేష్ కుమార్ పుట్టినరోజు అండి. తారుబాబు వాళ్ళ బ్రదర్స్ ఇది. తారుబాబు వాళ్ళ బ్రదర్ చిన్న బ్రదర్ది యోగేష్ కుమార్ది పుట్టినరోజు నా చిన్న కొడుకుది. అందరైతే విషెస్ చేయండి, అందరూ బాగుండాలని దీవించండి. ఫ్యామిలీ అంతా, ఇటు ఫ్యామిలీ అంతా నా చిన్న కొడుకునైతే. ఓకేనా? అందరు విషెస్ చేస్తారని అనుకుంటున్నా. ఉడికిపోయిందండి, చోలకాయ అయితే ఉడికిపోయింది. ఇక్కడైతే జొన్న రొట్టె అవుతుంది. చోలకాయ జొన్న రొట్టె కర్రీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చేసింటారు, ఆల్రెడీ తింటారు, కానీ మన స్టైల్లో ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడైతే రొట్టె అయిపోతుందండి. సూపర్ టేస్ట్ కదా కదా. తారుబాబు కూడా వెయిటింగ్ అక్కడ. జొన్న రొట్టె ఫేవరెట్ కదా తారుబాబు. ఇంకా ఇది స్టవ్ అయితే కట్టేస్తున్నానండి, అయిపోయింది. ఇదండి జొన్న రొట్టె చోలకాయ కర్రీ అంటే సూపర్గా అండి. పెసలు వేసిన జొన్న రొట్టె కర్రీ, పెసలు వేసినాను కొంచెము, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంది. మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసినానండి, వట్టి కారం కాదు, కాలుతుంది. ఇక్కడ పెసలు ఉన్నాయి కదా, అదో చిన్న చిన్నగా పెసలు, సూపర్గా ఉంది. కాసి పెట్టుకున్నాడు రొట్టె కోసము.